లోకాలను కాపాడడానికి హాలాహలాన్ని నేరేడు పండులా మింగి కంటాన ఉంచుకోవడం ఆ భోలాశంకరుడికి సాధ్యం. ఒక్క చుక్క నీరు, ఒక్క మారేడు దళం, చివరికి చిటికెడు బూడిద ఇచ్చిన నిర్మలమైన భక్తితో నమస్కరిస్తే చాలు స్వయంగా దిగి వస్తారు ఆ పరమేశ్వరుడు. ఈరోజు మనం ఒక చిన్నారి అమాయకత్వానికి ముగ్ధుడై ఆ పాప అర్పించిన పాలను స్వయంగా స్వీకరించిన ఒక అద్భుతమైన శివలీల గురించి తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివర్లో మీకు ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. ఆనందలహరికి స్వాగతం. పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే పేరుతో మహాశివ భక్తుడు ఉండేవారు. ప్రతిరోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి వెళ్లేవారు. శివదేవుడు శివాలయానికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన పాలు ఆలయానికి తీసుకెళ్లి శివుడికి సమర్పించి అంటే నైవేద్యంగా పెట్టుకునేవారు. తర్వాత ఆ పాలను ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లేవారు. ఒకరోజు అనుకోకుండా శివదేవునికి అతని భార్యతో కలిసి పక్క ఊరికి వెళ్లాల్సిన పని పడింది. తాను శివుడికి పాలని నివేదించడం ఎలాగా అని ఆలోచించారు. ఇంట్లో అందరికంటే చిన్నదైన కూతుర్ని పిలిచి, పాప, మీ అమ్మ నేను పని మీద ఊరికి వెళ్తున్నాం. మేం ఊరి నుంచి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండు. ఇంకొక ముఖ్యమైన పని కూడా నువ్వే చేయాలి. రోజు శివాలయానికి పాలను తీసుకెళ్లి నైవేద్యంగా పెట్టాలి. కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలుచుకొని ఒక పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను ఆరగింపు చేయాలి. వెళ్తావు కదూ అని గెడ్డం పట్టుకొని బతిమాలాడు. గుడికి వెళ్లే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్లాడు. మరుసటి రోజు పాప మంచి గోవు పాలను కాచి చల్లార్చి సరిగ్గా కొంచెడు పాలు కొలుచుకొని ఒక గిన్నెలో పెట్టుకొని నేరుగా గుడికి వెళ్ళింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి స్వామికి మొక్కుకుంది. పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్యకు ఇవిగో పాలు నీకోసం తీసుకొచ్చాను, ఆరగించవయ్యా అంది. తను శివునికి ఎదురుగా నిలబడితే ఎలా తాగుతారు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో పాలు అలాగే ఉన్నాయి. అప్పుడు పాప, శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చానయ్యా, తాగడానికి ఏమిటి ఇబ్బంది, తాగు అంటూ శివుడికి చెప్పింది. అయినా శివుడు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. తనలో తానే, అమ్మా నాన్నలు చెప్పినట్లుగానే చేశాను, ఎక్కడ ఏం లోపం జరిగిందో, శివుడేమో ఈరోజు పాలు తాగడం లేదు. దాంతో పాపకు భయం పట్టుకుంది. పరమేశ్వరుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలు ఎందుకు తాగలేదు, తాగవయ్యా లింగమూర్తి అని ప్రార్థేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా, రుచిగా లేవా, చద్ది పాలు అనుకున్నావా, నీళ్లు కలిపానని అనుకున్నావా, ఆవు పాలు కాదు అనుకున్నావా, పోనీ ఆకలిగా లేదా, ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీసింది. ఒక్క గుటుకన్న తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమలాడింది. నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా, నా మీద ప్రేమ లేదా, తాగవయ్యా, మా శివయ్య కదా, పాలు తాగవయ్యా అంటూ అన్నం తినకపోతే వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ ఆ విధంగానే బ్రతిమలాడింది. అప్పటికి కూడా శివయ్య పాలు తాగలేదు. ఇంకా పాప బోరుమని ఏడ్చింది. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతిలో చావడం ఖాయం, అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు అని తన తలను శివలింగానికి వేసి బాదుకుంది. పరమేశ్వరుడు సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపారు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డారు. పాప చేతిలో ఉన్న పాలగిన్నెను తీసుకొని పాలను మొత్తం తాగేశారు. ఆ చిన్నారి పరమేశ్వరుని చూసి పాలు తాగటం చూసి ఎగిరి గంతేసింది. శివయ్య మనం పిలిస్తే పలుకుతారని, వచ్చి పాలు తాగుతారని అమాయకంగా నమ్మింది. తండ్రికి అనుకోకుండా ఒక రోజు ప్రయాణం కాస్త 4 రోజులైంది. పాప రోజు పాలు తేవడం, శివుడికి నివేదించడం, అది శివుడు తాగేయడం జరుగుతూ వచ్చింది. కొన్ని రోజుల తరువాత తండ్రి తిరిగి వచ్చారు. గుడికి వెళ్తూ పాలిగినతో వస్తున్న చిన్నారిని చూసి, శివయ్యకు నివేదించిన పాలు ఎక్కడమ్మా అని అడిగారు. తాగేశారు నాన్న అని అమాయకంగా చెప్పింది చిన్నారి. అబద్ధం చెప్తున్నావా? శివుడి పేరు చెప్పి నువ్వే తాగేశావా? నిజం చెప్పు, శివుడికి నేను చేసే వ్రతాన్ని నీరు పాలు చేశావు కదా అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలు అన్నాడు శివదేవయ్య. ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు పాపను తీసుకొని నేరుగా ఆలయానికే వెళ్లారు. రోజులాగే ఆ చిన్నారి పాలగిన్నెను శివుని ముందు ఉంచి, లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది పాప. స్వామి పలుకలేదు. శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. రోజు పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదా? కనీసం చూడను కూడా లేదా? కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎంత దైవద్రోహం చేశావే!
శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకుంటావా, ఉండు నీ పని చెప్తా అంటూ పాపని కొట్టబోయాడు. ఆ పాప భయంతో వణికిపోయింది. ఏమి చేయాలో తెలియక గట్టిగా ఏడుస్తూ శివయ్యను కాపాడవయ్యా అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను, భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచారు. ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగబోయాడు. అప్పటికే పాపను ఆ పరమేశ్వరుల్లో లీనం చేసుకున్నారు. చివరికి ఆ చిన్నారి తల వెంట్రికల్లోని ఒక పాయ మాత్రమే తన తండ్రి చేతుల్లో మిగిలింది. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు ఆ శివయ్య. తనలోకి ఐక్యం చేసుకున్నాడు. ఇంతకన్నా నిదర్శనమేముంది? ఆనాటి నుండి ఆ పాపను గొడగూచి అనే పేరుతో స్తుతించసాగారు. ఈ కథ పాలకురికి సోమనాథుడు బసవ పురాణంలోని గొడగూచి కథ. ఇది కల్పిత కథ మాత్రమే కాదు, జరిగిన కథ అని చాలా మంది నమ్ముతారు. గొడగూచి శివునిలోకి ఐక్యమైనప్పుడు పాప వెంట్రుకలు కొన్ని తండ్రి చేతిలో ఉండిపోతాయి. కొంత భాగం వెంట్రుకలు ఆ శివలింగం బయట కనబడుతూ ఉంటుంది అని అంటారు. సరైన ఆధారం లేకపోయినా ఆ శివలింగం స్వయంభు శంభులింగేశ్వర స్వామిగా మేళ్ల చెరువు నల్గొండ జిల్లాలో ఇప్పటికీ దర్శనమిస్తున్నారని చాలా మంది నమ్ముతారు. మీలో ఎవరికైనా ఆ మహాశివలింగం గురించి తెలిసినట్లయితే కింద ఆ ఆలయం పేరు కమెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఆనందలహరి, మన జ్ఞానలహరి.